ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువజాము నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి భక్తులకు అనుమతినిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారికి పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వేకువజాము నుంచి శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించింది. భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. నేటి నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. కోట్లాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలసి ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే ఆలయంలో తెరిచి ఉండే వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్య భక్తులే కాక వీఐపీలు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం లేదు. స్వామివారి ఆనంద నిలయంలోనే 2 ప్రాకారాలు ఉన్నాయి. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం ఒకటైతే మరో అడుగు దూరం ఉన్న ఆనంద నిలయ గోపుర ప్రాకారం మరొకటి. దీంతో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన శ్రీవారి భక్తులను ఈ వైకుంఠ ద్వారంలోనే టీటీడీ అనుమతినిస్తుంది. దీంతో వైకుంఠ ద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం మరింత మంది భక్తులకు కలగనుంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి త్రయోదశికి సంబంధించి 1,20,000 టికెట్స్ ఇప్పటికే జారీ చేశారు. ఇచ్చిన సమయానికి క్యూలైన్ వద్దకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ తెలిపింది. టోకెన్స్ టికెట్స్ ఉన్న భక్తులకే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. టోకెన్స్ లేని భక్తులకు దర్శనం ఉండదు. భక్తులు ఇబ్బంది పడకుండా 3,000 మంది పోలీసులు 1,500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ ఉదయం 9 నుంచి 11 వరకు స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అభయమిస్తారు. ఆ తర్వాత 12 గంటల నుంచి 4 గంటల వరకు వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామి దర్శనమిస్తారు. ఇక రేపు ఉదయం స్వామివారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల్లో ఆలయ ప్రాంగణం మెరిసిపోతోంది. రకరకాల పుష్పాలతో శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇలా వైకుంఠాన్ని తలపించేలా విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయేలా ఆలయంతో పాటు ప్రధాన రహదారులను అలంకరించారు. ఇక తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, శ్రీనివాస్ ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు? భక్తుల తాకిడి ఏ రకంగా ఉంది? బలరాం, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి దాటిన తర్వాత తెరిచారు. తొలుత వీఐపీలను, ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో వీఐపీలు ఉంటారో వారిని స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఉదయం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించిందని చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి మహద్వారం మొదలుకొని ధ్వజస్తంభం వరకు, ఇటు సన్నిధి వరకు కూడా అత్యంత శోభాయమానంగా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలతో మొత్తం శ్రీవారి ఆలయం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెప్పుకోవచ్చు. కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల శ్రీవారి ఆలయం ఇవాళ చూసినట్లయితే అసలు మనము వైకుంఠాన్ని తలపించే విధంగా
తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఆ తర్వాత ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు ఆ తర్వాత ఉదయం 8 గంటల ప్రాంతంలో సర్వదర్శనాన్ని వదులుతారు. అదేవిధంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారు స్వర్ణరథం మీద కూడా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు 4 మాడ వీధుల్లో. అదేవిధంగా ఆలయానికి ఎదురుగా ఉన్న ఇక్కడ వైభవోత్సవ మండపంలో స్వామివారిని ఇక్కడ ఉత్సవర్లను స్వామి దర్శించుకునే విధంగా భక్తులందరూ దర్శించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే స్వర్ణ రథం ఉందో దాన్ని అలంకరిస్తున్న సిబ్బంది ఇప్పుడు 9 గంటలకు స్వర్ణ రథం మీద స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా మొత్తం మనం తిరుమల శ్రీవారి ఆలయం అంతా కూడా అత్యంత శోభాయమానంగా అలంకరించారు. మళ్ళీ మాడవీధుల్లో స్వర్ణరథం మీద ఊరేగే స్వామివారిని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు మాడవీధుల్లో వేచి ఉండడం జరుగుతుంది. అంటే ప్రతి ఏటా కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి స్వర్ణరథం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇటు తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు కూడా విశేషమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా ఈ సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. నిత్యం కూడా 70,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. వైకుంఠ ఏకాదశి నాడు ఎటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఎటువంటి కైంకర్యాలు ఉంటాయి? మరోవైపు భక్తులు క్యూ లైన్లలో ఎప్పటి నుంచి ఉన్నారు? వారికి దర్శన ఏర్పాట్లు ఏ రకంగా సాగుతూ ఉన్నాయి? భక్తులకి ముందస్తుగానే సర్వదర్శనం టోకన్లు, అదేవిధంగా ప్రత్యేక దర్శనం టోకన్లను కూడా టీటీడీ జారీ చేసింది. నిన్నటి రోజున తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకన్లను మొన్న రాత్రి నుంచే జారీ చేశారు. భారీ ఎత్తున భక్తులు వైకుంఠ ఏకాదశి టికెట్లు, అదేవిధంగా ద్వాదశి రోజు టికెట్లను కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ రేపు స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా వేలాది 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. దాన్ని కొనుగోలు చేసిన భక్తులు కూడా ఇవాళ స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ భక్తులు, ఇతర భక్తులందరూ కూడా ఇవాళ స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. నిత్యం 70 నుంచి 80,000 మంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. మొత్తంగా అయితే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఏర్పాట్లు చేపట్టిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ వైకుంఠం సెట్ను ఏర్పాటు చేసిన టీటీడీ. మనం ప్రతి ఏటా కూడా ఈ తిరుమల శ్రీవారి ఆలయానికి అభిముఖంగానే ఇటువంటి వైకుంఠం సెట్ను టీటీడీ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అత్యంత శోభాయమానంగా ఇక పలు పుష్పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, వీటంతా కూడా అలంకరించి అంటే భక్తులను అత్యంత సుందరంగా ఆకర్షించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. బలరాం, శ్రీనివాస్, అంటే ప్రత్యేక పర్వదినం రోజు ఎటువంటి భక్తుల తాకిడి ఉండబోతోంది? సాధారణ రోజుల్లో ఏ రకంగా ఉంటుంది? ఈ రోజు ప్రత్యేకంగా ఎటువంటి భక్తుల తాకిడి ఉంటుంది? మరోవైపు వీఐపీల రద్దీ ఏ రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే వైకుంఠ ఏకాదశి అంటేనే అత్యంత వేడుకగా నిర్వహించుకునే పర్వదినము. శ్రీవారి ఆలయంలో ఎప్పుడు కూడా వైకుంఠ ద్వారాలు ఏర్పాటు చేసి స్వామివారి అంటే ఉత్తర ద్వార దర్శనం అంటారు. అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు వైకుంఠ ద్వారంలో ప్రవేశించి ప్రదక్షిణగా వెలుపలికి వస్తారు. అదేవిధంగా వేలాది మంది సామాన్య భక్తులు కావచ్చు, వీఐపీలు కావచ్చు ఇవాళ స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం 4:30 గంటల నుంచే పలువురు వీఐపీలు ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా 8 గంటల నుంచి కూడా సామాన్య భక్తులకు ఇక్కడ దర్శన ఏర్పాట్లు చేసింది టీటీడీ. అంటే టైం స్లాట్ల ప్రకారం 8 గంటల నుంచి ఇక్కడ సర్వదర్శనం అనేది ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా
వాళ్ళకి ఇవాళ సర్వదర్శనం అనేది కొనసాగుతుంది. మధ్యలో ఎటువంటి విఐపీలను అనుమతించకుండా కేవలం సామాన్య భక్తుల కోసమే మొత్తం టైం అంతా కేటాయించడం జరుగుతుంది. అయితే ముందస్తుగానే టీటీడీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు సామాన్య భక్తులకు ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితులు అయితే తిరుమలలో చూడొచ్చు మనం. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో సందడి నెలకొంది. వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇష్టదైవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భక్తుల తాకిడితో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి ఆలయాలు గోవిందనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ సహా వరంగల్లోని పలు వెంకటేశ్వర ఆలయాల్లో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతోంది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాహల సందడి నడుమ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉత్తర ద్వారం నుంచి రాములోరు దర్శనమిస్తున్నారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేములవాడ రాజన్న ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు ఉత్తర ద్వార గుండా రాజరాజేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. ఇక విశాఖ జిల్లాలోని ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవ స్వరూపం సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఇస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు సాక్షాత్కరించారు. ఉత్సవమూర్తులుగా దేవీ సమేత వరాహ లక్ష్మీ నరసింహుడుగా ముందుగా దర్శనమిచ్చి అనంతరం మూల విరాట్ను దర్శనం చేసుకునేలా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భారీగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సత్యదేవుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామస్మరణల నడుమ ఆలయ అర్చకులు వేద మంత్రాలు చదువుతూ ఉత్తర ద్వారాలు తెరిచి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ముందుగా ఆలయ అర్చకులు, పండితులు ఉత్తర ద్వారం గుండా గరుడ వాహనంపై విశేషంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారాలు తెరిచి సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పించారు. హైదరాబాద్లోని వైష్ణవ ఆలయాల్లోనూ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని నగరంలోని పలు వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సింహాచలంలో వైకుంఠ ఏకాదశి సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్.
విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలంలో శ్రీ మహావిష్ణువు వారి ఉత్తర వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనాలు అత్యంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం సంబంధించి కూడా మా ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు శ్రీ మహావిష్ణువు అలంకరణలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం కల్పిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువు సంబంధించి కూడా దర్శనం ఉత్తర ద్వారం ద్వారా చేసుకుంటే చాలా మేలు జరుగుతుందని చెప్పి కూడా భక్తుల విశ్వాసం. అందుకనే ఈరోజు ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి కూడా భక్తులు చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలని భక్తులంతా కూడా చాలా విశ్వాసంతో పూజలు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి లేదా స్తోత్రం ద్వారా స్వామివారిని కొలవాలని చెప్పి కూడా భక్తులంతా చాలా ఆధ్యాత్మికతో సేవలు అందిస్తూ ఉంటారు. అయితే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే స్వామివారి కైంకర్యం చేస్తూ అక్కడే ఉండాలనేది భక్తుల తాలూకా ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత నెలకొంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలం దేవస్థానంతో పాటుగా కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ ముక్కోటి ఏకాదశి పూజలు విస్తృతంగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సింహాచలంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 2:30 గంటల నుంచి కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు అందుబాటులో కల్పిస్తూ ఉన్నారు. సింహాచలం ఆలయ ఆనువంశిక ధర్మకర్త పోస్పాటి అశోక్ గజపరాజు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ దర్శనం చేసుకున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం ఏంటి, ఏ విధంగా కొనసాగుతుంటుంది, దీని ప్రాధాన్యత ఏంటి, ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఆలయానికి సంబంధించినటువంటి అధికారి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఉత్తర ద్వార దర్శనం ప్రాధాన్యత ఎటువంటిది, దేవస్థానంలో ఎటువంటి పూజలు చేస్తున్నారు? నేను ఆలయానికి గత 15 సంవత్సరాలుగా భక్తుడిని. స్వామివారి సేవ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రతి కార్యక్రమానికి విశేషంగా స్వామివారిని సేవ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం సింహాచలం వరాహలక్ష్మీ స్వామివారి సింహాచలం దేవస్థానం మన హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన పర్వదినం. ఈరోజు ముక్కోటి ఏకాదశి అనగా శ్రీ స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని భక్తుల వారి యొక్క మనసులోని కోరికలన్నీ స్వామివారికి వినియోగించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలన్న ఆనందంతో చాలామంది భక్తులు ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి స్వామివారి దర్శనార్థం ఈరోజు వచ్చి ఉన్నారు. దానికి దేవస్థానం వారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కటి ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చిన ప్రతి భక్తునికి కూడా సావధానంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చాలా గొప్పగా చేసి ఉన్నారు. ఇలా ఇటువంటి పర్వదినాన్ని మన విశాఖపట్నంలోని ప్రజలందరూ కూడా ఆనందంగా చాలా గొప్పగా జరిపించుకోవాల్సిన పర్వదినం. మరోవైపు చూడొచ్చు మనం ఇక్కడ ఆలయానికి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తుంటారు. అదేవిధంగా ఒరిస్సా నుంచి మరికొన్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో చేసుకోవడానికి సంబంధించి విస్తృతమైన విక్రమ్, అంటే సింహాచల దేవస్థానానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ పర్వదినం రోజున భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు? భక్తుల తాకిడి ఏ రకంగా ఉండబోతోంది? సింహాచలం పుణ్యక్షేత్రం ఉత్తరాంధ్రలోనే చాలా ప్రముఖమైనది నేపథ్యం. అదే కాకుండా ఒరిస్సా నుంచి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనం, అందులోకి శ్రీ వరాహ నరసింహస్వామి వారు మహావిష్ణువు అలంకరణ రూపంలో దర్శనమిస్తున్న నేపథ్యంలో భక్తులు ఈరోజు దర్శనం చేసుకోవాలనేది చాలా ప్రగాఢ విశ్వాసం నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తిరుమలలో తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు నిలిచి ఉండిపోకుండా ఎప్పటికప్పుడు భక్తులకు దర్శనం చేస్తున్న నేపథ్యంలో అంతటా కూడా కాస్త ఫ్రీగానే దర్శనాలు లభిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తుల రద్దీ లేకుండా అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఫ్రీ దర్శనంతో పాటుగా టికెట్లను వాటిని కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా
ఎవరికి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం కొండ కింద నుంచి పై వరకు కూడా అడుగడుగున భక్తుల తాలూకా సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా కూడా భద్రతా పరంగా కూడా పటిష్టమైనటువంటి చర్యలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయానికి సంబంధించినటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా వితరణ చేయడంతో పాటుగా కూడా భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను దేవస్థానం పూర్తి చేసింది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.